నేను ఎక్కడున్నా నేను ఎలా ఉంటానో అలాగే ఉంటా. బయట ఇంకోలాగా ఎక్కడ ఇంకోలాగా నేను ప్రవర్తించలేను. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరైనా పాలు లేవని ఏడుస్తారా? ఆశ ఏడుస్తుంది. నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటే తీసుకోరా, నా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు? బంగాళదుంపలు తొక్క తీయలేదని నేను అరిస్తే ఏడుస్తుంది. ఉల్లిపాయ ఏడుస్తుంది. ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. అంటే వాళ్ళ అమ్మ గుర్తొచ్చినా నాదే తప్పు, మీ నాన్న గుర్తొచ్చినా నాదే తప్పు, నువ్వు దగ్గినా నాదే తప్పు, నువ్వు తుమ్మినా నాదే తప్పు. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా, అర్థం చేసుకోండి. వాళ్ళ అమ్మ అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు పోద్ది. ఈడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చెప్పు నా వాయిస్ ఎంత? దొబ్బిందా నీకు? ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. బయట బూతులు మాట్లాడతావా? ఇక్కడ ఎందుకు ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కోపం వచ్చినా కంట్రోల్, కోపం వచ్చినా కంట్రోల్. అల్లుడు బూతులు మింగేశా. హైపర్ అవుతున్నావు, నువ్వు క్లియర్ గా హైపర్ వినడమ్మా. రూల్ నెంబర్ 1, తో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. ప్రతి ఒక్కటి కెమెరాకి యాక్టింగ్లు, తొక్క, తోటకూర. ఆ తొక్క తోటకూర ఎందుకు సిద్ధు? ఆ ఫ్రూట్ వెజిటబుల్ అది. సిద్ధు అండ్ సోనియా, ఒక చిన్న రిక్వెస్ట్. మీ కాన్వర్జేషన్ లో వేరే వాళ్ళని తీసుకురావద్దని మీరే 2-3 సార్లు చెప్పారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.